సరే ఇలాగా మొట్టమొదటిగా మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చెప్పండి సార్. ఫస్ట్ నుంచి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పటికి. మా యాన్సెస్టర్స్ నుంచి ఎవరు రాజకీయాల్లో అయితే లేరండి. ఇప్పుడు కూడా రాజకీయాలు అనేటువంటిది కుటుంబం కొంచెం దూరంగానే ఉంటుంది రాజకీయాలు. కానీ ఒక సందర్భంలో 2006 పంచాయతీ నోటిఫికేషన్స్ వచ్చాయి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ జస్ట్ రెగ్యులర్గా కాలేజ్ నుంచి రావడం. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మా ఇంటికి పంచాయత్ ఆఫీస్కి జస్ట్ మధ్యలో ఒక రోడ్డే హద్దు. యువతల ఇల్లు ఆపోజిట్గా మా గేట్ ఆపోజిట్ పంచాయతీ ఆఫీస్. రెగ్యులర్గా ఏవో ఇష్యూస్ అవుతూనే ఉంటాయి తగులు. ఆ టైంలో నేను వచ్చేసరికి ఏదో ఇష్యూ అవడం, నాన్నగారితో క్యాజువల్ డిస్కషన్. ఈ రోజు తగులు ఇవన్నీ ఎందుకు, ఎవరైనా పెద్దవాళ్ళు అంటారు మీలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా. అసలు నాకు అలాంటి రాజకీయాలు అవి ఎప్పుడు ఇష్టం లేదమ్మా, నీకు కావాలంటే నువ్వు చేయని చెప్పి. నేను సర్పంచ్ చేయడం ఏంటి ఈ ఏజ్లో అన్న. లేదు నీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేయి, నీకు కాన్ఫిడెన్స్ ఉందంటే అన్న. 19-20 అప్పుడా ఏజ్? అప్పుడు నాకు 22 ఇయర్స్. అయితే ఆ టైంలో నేను సరే నామినేషన్ వేసిన తర్వాత గ్రామస్తులు అందరూ కూడా నాన్నగారి మీద కుటుంబం మీద ఉన్న అభిమానంతో మరి ఇంక మీ ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చిన తర్వాత మేము ఎవరు పోటీ చేయమని చెప్పి ఏకగ్రీవంగానే అప్పుడు నాకు ఫస్ట్ సర్పంచ్గా అవకాశం. ఏ ఊరు సార్ అది? రాంపురం అండి, పెందుర్తి మండలం. రాంపురం విలేజ్, పెందుర్తి మండలం, మేజర్ పంచాయతీ. అప్పటికే సుమారు రాజకీయాలు మీరు అడుగు పెట్టేంతగా మలుపు తిప్పిన ఆ సంఘటన ఏంటి సార్ అసలు? అదే పెద్ద ఇష్యూ కూడా కాదు. రెగ్యులర్గా పంచాయతీ ఆఫీస్ అంటే ఏవో తగులు అవుతూనే ఉంటాయి. అదేవిధంగా ఆ డిస్కషన్ క్యాజువల్గా ఒక ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరుగుతూ నాకు ఏదో ఒక ఇన్సిడెంట్ అయి ఉంటుందిగా కంపల్సరీగా, ఫలానా ఇన్సిడెంట్ నన్ను మలుపు తిప్పింది, నాకు ఇది బాధ కలిగించింది, ఊరికి సంబంధించిన ఇష్యూలో నేను. అదే రెగ్యులర్గా ఏంటి ఇవన్నీ కూడా తగాదాలు. ఊరు డెవలప్మెంట్ అంటూ పెద్దగా అప్పటికి ఇంకా కనిపించలేనటువంటి పరిస్థితి. రెగ్యులర్ మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే మనం సాయం చేయడం, పంపించడం, ఇది రెగ్యులర్గా ఎప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్. తాతయ్య గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి అది చేస్తుంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఉత్తి చేతులతో పంపించేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు మన ఇంటి దగ్గర. కానీ ఇంకా ఒకసారి చూద్దాం, ఏంటి ఇవన్నీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీలో డిస్కషన్ ఉంటే సరే ఒకసారి మనం కూడా ప్రయత్నం చేద్దాం, అసలు ఎలా ఉంటుంది, మనం ఎంతవరకు అవకాశం ఉంటే మనం అది డెవలప్ చేయొచ్చు కదా. మనం ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కూడా జరగకుండా మనం దాన్ని చేయాలి అని అనుకున్నాం. అదే రకంగా ఎంటర్ అవ్వడం జరిగింది. నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారు బిజినెస్ అండి. ఏం బిజినెస్ చేస్తారు? ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్ షిప్పింగ్ కంపెనీ ఉంది. అది కాకుండా ఆక్వాకల్చర్ ఉంది. దాంతో రియల్ ఎస్టేట్ అంటే మనం వేరే దగ్గర మీడియేటర్స్ లా కాకుండా మనమే లేఅవుట్స్ వేసి చేసేటువంటిది ఒకటి. తాతగారు ఏం చేసేవారు సార్? మరి తాతయ్య గారే ఎస్టాబ్లిష్ చేశారు షిప్పింగ్ కంపెనీ. ఈస్ట్ కోస్ట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసింది తాతయ్య గారు. అక్కడ నుంచి పెదనాన్నగారు నాన్నగారు కలిపి చూసుకొని అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఆక్వాకల్చర్ అని, పౌల్ట్రీ ఫార్మ్స్ అని, రియల్ ఎస్టేట్ అని మొత్తం వ్యాపార కుటుంబం మీదంతా కూడా. నేనే ఫస్ట్ ఎంట్రీ. అసలు కంప్లీట్ గా బిజినెస్ ఫ్యామిలీ. ఎక్కడ కూడా మనం పాలిటిక్స్ అన్నటువంటిది తాత ముత్తాతల నుంచి ఎవరు కూడా. 22 ఏళ్ల వయసులో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఏ సంవత్సరం సార్ అది? 2006 అండి. 2006లో దగ్గర ఒక 5 ఏళ్ళు. సర్పంచ్గా ఏం చేశారు సార్? మీ ఊరికంటే ఏం చెప్తారు? సర్పంచ్గా అంటే యాక్చువల్లీ సర్పంచ్ అవ్వక ముందు కూడా చాలా నాన్నగారు ఊరికి చాలా స్కూల్స్ విషయంలో కానివ్వండి, టెంపుల్స్ విషయంలో కానివ్వండి, అనే రకాలు కూడా చేసుకొని వచ్చారు. సర్పంచ్ అయిన తర్వాత ముఖ్యంగా జనరల్గా రెగ్యులర్గా అయ్యే యాక్టివిటీస్ రెగ్యులర్గా అవుతుంటాయి. అవి కాకుండా నాకు ఈ రోజుకి కూడా నాకు మనసుకి ఆనందంగా అనిపించేది, నేను వెనక్కి తిరిగి చూసుకోగలిగింది ఏంటంటే, మా ఊర్లో అప్పుడులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనందరికి కూడా తెలుసు. ఇందిరమ్మ ఫేజ్ 2 వచ్చినప్పుడు ఇళ్ళ పట్టాలు. ఇప్పుడు ఇల్లు లేనటువంటి ఆల్రెడీ సైట్ ఉండి హౌస్ కట్టుకుంటాం అనుకున్న వాటికి హౌసింగ్ స్కీమ్ ఇస్తాం. సైట్తో పాటు హౌసింగ్ స్కీమ్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అలాంటి సుమారుగా ఒక 72 మందికి మనం ఒక దగ్గర హౌసింగ్ స్కీమ్ అలాట్ చేసి పట్టాలు ఇచ్చి స్కీమ్ కూడా అలాట్ చేస్తాం. చేసినప్పుడు అందులో ఒక 10 మంది అందరికి వచ్చి ఎంతో కొంత సాయం చేయండి సార్, ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పాను. సరే మనతో వచ్చింది ఏదో చేద్దామని చెప్పి కొంత చేశాం. మిగతా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాకు ఏదో సాయం చేయండి సార్ చూసా. ఎందుకంటే నేను ఐడెంటిఫై చేసింది వాళ్ళు సర్పంచ్గా నేను సంతకం పెట్టిన అవన్నీ కూడా అందరూ కూడా బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్. చాలా ఇబ్బంది. వాళ్ళు కూలి పని చేసుకుంటే రోజుకి వచ్చిన డబ్బులతో వాళ్ళు గడుస్తుంది. అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అలా మనం కూడా చూసాం వాళ్ళ పరిస్థితులు. సో నాన్నగారితో డిస్కస్ చేశాను. నాన్నగారు అన్నారు, లేదమ్మా మనం ఎలాగో ఊరంతా ఏకగ్రీవంగా మనకి అవకాశం ఇచ్చింది, వీళ్ళందరూ మనల్ని నమ్మి
మన ఇంటి గుమ్మానికి వచ్చారు కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి టోటల్ హౌసెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ నేనే మనమే ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు 24,000 కాకుండా మిగతా ఎంత పడితే అంతా కూడా మనమే వేసి ఆ 72 మందికి కూడా ఉచితంగా ఇల్లు కట్టించి ఆ రోజు పూర్తి చేసాం. ఆ ఫ్యామిలీస్ కూడా ఎలా అంటే ఆ రోజు కొంతమంది వాటరింగ్ చేసుకొని మిగతా పనులు చేసుకునేవారు. చేసుకున్నప్పుడు కూడా మనం అడిగాం, మీరు ఏంటి మరి మీరు ఇక్కడ ఉండిపోతున్నారు కదా, మీకు ఏంటంటే బాబు మరి మా ఇల్లు మీరు ఇంత డబ్బులు ఒక్కొక్క ఇంటికి ఇంత డబ్బులు వేసి మీరు కడుతున్నారు, మేము కనీసం పని అయినా చేసుకో, మరి మీకు తిండి ఎలాగా? సో అందుకే వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నందుకు కూడా వాళ్ళకి కూలి ఇచ్చాం. వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కూలి ఇచ్చాం. ఆ 72 ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? ఇంకా అది అమౌంట్స్ కోసం మనం మాట్లాడొద్దు. చక్కగా వాళ్ళంతా కూడా కాలనీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు దాని ఇనాగ్రేషన్ కూడా హౌసింగ్ మినిస్టర్గా బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారు, జిల్లా మంత్రి కొనతాల రామకృష్ణ గారు, మిగతా పెద్దలు గండి బాబ్జీ గారు కానీ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన, మిగతా కన్నబాబు రాజు గారు అందరు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా బొత్స గారు అడిగారు, ఈ కాలనీకి నువ్వు ఇంత చేసావు కదా, నువ్వు ఏం పేరు పెట్టుకుంటావు, మీ తాతయ్య గారు పెట్టుకుంటావు, మీ నాన్నగారి పేరు పెట్టుకునే అవకాశం వచ్చింది. లేదు సార్ అప్పటికే పెట్టేశామని చెప్పి బాపూజీ కాలనీ అని పెట్టాం. పెట్టి అక్కడ గాంధీ గారి విగ్రహం పెట్టి బాపూజీ కాలనీ అని పేరు పెట్టాం. ఎందుకంటే అక్కడ అన్ని కమ్యూనిటీస్ నుంచి అందరూ కూడా ఉన్నారు, కలిసికట్టుగా ఒక సిద్ధాంతపరంగా ఉండాలని చెప్పి ఎక్కడ మా సొంత పేర్లు అది కూడా పెట్టుకుంటే బాపూజీ కాలనీ ఈ రోజుకి కూడా బాపూజీ కాలనీ అంటుంటే అక్కడ చక్కగా అందరూ హ్యాపీగా ఉంటున్నారు.